నమస్తే. మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అరెస్ట్ ఈరోజు ఉదయం ఒక సంచలనమైన న్యూస్గా వ్యాప్తి చెందింది. ఎందుకంటే వల్లభనేని వంశీ కొన్ని కేసుల్లో ముద్దాయి. అయినా అన్ని కేసుల్లోనూ బెయిల్పై ఉన్నారు. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది. అయినా హఠాత్తుగా ఉదయం ఆయన అరెస్ట్ చేశారనేటువంటి వార్త అన్ని ఛానల్స్లో కనిపించింది, వినిపించింది. ఇది ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ తరువాత చూస్తే అది నిన్ననే రిజిస్టర్ అయిన కొత్త కేసు. ఆ కేసులో ఆఘమేఘాల మీద వెళ్ళి వంశీని అరెస్ట్ చేశారు. బహుశా ఈరోజు నేను ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి ఆయన ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కోర్టులో హాజరుపరచలేదు. బహుశా ఈరోజు రాత్రిలోపు ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీ చాలా కక్షగట్టుకుని ఉన్నది. ఏదో ఒక విధంగా ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టాలని, అవసరమైతే ఫిజికల్గా కూడా అటాక్ చేయాలని, అవసరమైతే ఎలిమినేట్ చేయాలనేది కూడా వారి అభిప్రాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ ఇంటి మీద దాడి చేసేటటువంటి సంఘటనలు కానీ, అతన్ని వెంబడించిన సందర్భాలు కానీ కోకొల్లలుగా ఉన్నాయి. అది తెలుగుదేశం కార్యకర్తలు వెంబడించారు, పోలీసులు కూడా ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని రావటం జరిగింది. ఎందుకు ఇంత కక్ష వల్లభనేని వంశీ మీద అంటే, వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రోడక్ట్ ఏమీ కాదు. వల్లభనేని వంశీ తెలుగుదేశం ప్రోడక్ట్. తెలుగుదేశంలో ఒక ప్రముఖ నాయకుడు కూడా. కేవలం 23 మంది గెలిచినప్పుడు గన్నవరం నుంచి బ్రహ్మాండంగా గెలిచినటువంటి తెలుగుదేశం శాసనసభ్యుడు. కానీ కొంతకాలం అవ్వంగానే తెలుగుదేశం నుంచి దూరం అయ్యాడు, వైసీపీకి దగ్గరయ్యాడు. దూరమయ్యి దగ్గరైతే పర్వాలేదు, కానీ కొడాలి నానితో చాలా సన్నిహిత సంబంధాలు పెట్టుకుని, బహుశా అంతకు ముందే వారు మిత్రులు అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చాలా ఘాటుగా విమర్శించినటువంటి సందర్భాలన్నీ ఉన్నాయి. అందువల్ల మరింత కక్ష పెట్టుకున్నారు. ఎందుకంటే మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మా పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి మమ్మల్నే దూషిస్తాడా, మేము అధికారంలోకి రానియండి, వంశీ సంగతి తేల్చేస్తాం అని వాళ్ళు అధికారంలోకి రాకముందు కూడా అనేక సందర్భాల్లో విర్రవిగుతూ మాట్లాడారు. కొడాలి నాని కూడా అంతే. కొడాలి నాని తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా పనిచేశారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు, వైసీపీలో 2 సార్లు గెలిచారు. అయినా కూడా కొడాలి నాని కూడా అంతే. మా సామాజిక వర్గం, మా పార్టీలో పుట్టి మా పార్టీలో పెరిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని విమర్శిస్తారా, వీళ్ళిద్దరి సంగతి తేల్చేయాలి అనేటువంటి కక్షతో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన దగ్గర నుంచి వారు చెయ్యని ప్రయత్నం చేయరు లేదు. అయినా ఇద్దరు కూడా చాలా తెలివిగా చక్కగా కోర్టును ఆశ్రయిస్తూ బెయిల్ తెచ్చుకుంటూ జైలుకు వెళ్లకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు నిన్నటి దాకా చేశారు. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ మీద 2022లో దాడి జరిగిందని, ఆ దాడి మీద ఒక కేసు పెట్టారని మనందరికీ తెలుసు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజిస్టర్ అయిన కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. దానిలో A71 అనుకుంటాను మన వంశీ, ఆయన కూడా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఆయన బయట ఉన్నాడు. ఆ కేసు మొన్న చాలా విచిత్రమైన మలుపు తిరిగింది, ట్విస్ట్ జరిగింది. అదేమిటంటే, ఆ కేసులో డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ముదునూరు సత్యవర్ధన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నాడని, అతను కంప్లైంట్ మీదే కేసు రిజిస్టర్ చేశారు. ఆయన ఎస్సీ అవ్వటం వలన ఆ రోజున ఆయన కులం పేరుతో నన్ను దూషించారు, కొట్టారు అన్న తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుగా దాన్ని రిజిస్టర్ చేసి దాని మీద పోలీసులు వంశీని ఇంకా తదితరుని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొన్న ఏం జరిగిందంటే చాలా చిత్రం, అతను ప్రాసిక్యూషన్కి అడ్డం తిరిగాడు. మేజిస్ట్రేట్ గారి ముందుకెళ్ళి, అయ్యా ఈ కేసు నేను ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదు, ఆ రోజు తెలుగుదేశం వల్ల నా మీద ఒత్తిడి చేసి సాక్ష్యాంతకం పెట్టమన్నారు, నేను సాక్ష్యాంతకం పెట్టాను, దానిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుని ఈ కేసు రిజిస్టర్ చేశారు, వాస్తవానికి అక్కడ దాడి కానీ కుల దూషణ కానీ జరగలేదని చెప్పాడు. దాంతో ఒక్కసారి అందరూ నిర్ఘాంతపోయారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టించి తెలుగుదేశం కక్ష తీర్చుకుంటుందనేటువంటి భావన బయలుదేరింది. దాంతో
పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇలా జరిగింది, మనకు తెలియకుండా ఇలా చేశారే, ఎలా వర్ధన్ వచ్చి మనకి కోర్టులో సాక్ష్యం చెప్పాడు అనేటువంటి మాట చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఏర్పడింది. అందువల్ల వెంటనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రంగంలోకి దిగారు. దీన్ని ఏమీ లెక్క చేయడానికి వీల్లేదు, ఏ విధంగా అయినా సరే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాల్సిందే, వల్లభనేని వంశీ సంగతి తేల్చాల్సిందే, మన మీద ఈ రకంగా చేస్తాడా వల్లభనేని వంశీ అని ఘాటుగా ఆలోచన చేశారు, కక్ష కట్టారు. ఎవరైతే ఈ ముదునూరి సత్యవర్ధన్ అని అతను ఉన్నాడో అతనికి పోలీసులు రక్షణ కల్పించమని కూడా కోర్టు ఇచ్చింది. ఇప్పుడైతే కోర్టులో ప్రాసిక్యూషన్కి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చి రికార్డ్ చేయించాడు, వెంటనే వాళ్ళ తమ్ముడు అనుకుంటాను ఆయన్ని లైన్లోకి తీసుకున్నారు. ఎవరు? పోలీసు వారు తీసుకొని అతని సోదరుడి పేరు అరుణ్, ఈ అరుణ్ని లైన్లోకి తీసుకుని అరుణ్ చేత ఒక కంప్లైంట్ ఇప్పించాను నేను సడన్గా. అదేమిటంటే మా తమ్ముడైనటువంటి ముదునూరు సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ పట్టుకు వెళ్ళాడు, కిడ్నాప్ చేశాడు, కిడ్నాప్ చేసి ఈ సాక్ష్యం అంతా చెప్పించాడు, కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక కంప్లైంట్ తీసుకుని ఆగమేఘాల మీద ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి దాని సెక్షన్ 86/25 అనుకుంటాను దాని క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసి హుటాహుటిని బయలుదేరి వెళ్ళారు. హైదరాబాద్లో వంశీని పట్టుకున్నారు, తీసుకొచ్చారు. ఇన్ని రోజుల నుంచి సుమారుగా 8 మాసాల నుంచి ఏదో ఒక విధంగా వంశీని చెయ్యాలి అని కక్ష కట్టినా చేయలేకపోయాము, ఇవాళ అరెస్ట్ చేశామని చాలా సంబరపడుతూ ఉన్నారు. ఇది ఒక తప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి విషయం. కక్షలు కార్పణ్యాలు ఉండవచ్చు, లేదు వంశీ కానీ నాని కానీ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఘాటుగా విమర్శ కూడా చేయవచ్చు. చేసినంత మాత్రాన తప్పుడు కేసులు పెట్టి లోపల వేసి కక్ష తీర్చుకోవాలనుకుంటే ప్రజలు క్షమిస్తారని నేను అనుకోను. ఇవాళ వంశీ లేదా నాని కొద్దిగా ఘాటుగా విమర్శ చేస్తున్నారని ఆ సామాజిక వర్గం వారు కూడా చంద్రబాబుని ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, ఇంత కక్ష సాధించవలసినటువంటి అవసరం ఉందా అనేటువంటి భావన కూడా కలుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. సరే, వంశీ కానీ నాని కానీ లేకపోతే మరొకరు కానీ విమర్శలు ఏ స్థాయిలో చేశారు, ఏ మేరకు చేశారు, అది ధర్మమా అధర్మమా అనే అంశాల గురించి నేను చర్చించదలుచుకోలేదు. కానీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి బెదిరించాలని ప్రయత్నం చేస్తే నాకు తెలిసి నాని కానీ వంశీ కానీ భయపడేటువంటి తత్వం కలిగిన వారు కాదు, సరిగదా. మరింత రాటుదేళ్తారు, మరింతగా తెలుగుదేశం పార్టీ మీద పోరాటం చేసే తత్వాన్ని పెంచుకోగలుగుతారే తప్ప వారికి ఏ విధమైన రాజకీయ నష్టం రాబోయే కాలంలో జరగదని, ఏదైనా ఉంటే రాజకీయ లాభమే జరుగుతుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, వంశీ సతీమణిని కూడా వారు అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇప్పుడే వార్తల్లో విన్నాను. చివరికి ఆమెను కారులో వస్తుంటే ఆ కారు తిప్పి పంపటమో లేకపోతే కారును ఆపేయటమో జరుగుతూ ఉంది. ఈ విధంగా నిర్బంధం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వంశీ అనే రాజకీయ నాయకుడు గన్నవరంలో గెలుపొందినటువంటి శాసనసభ్యుడు అనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో మళ్ళా గెలిచే అవకాశాలు ఉంటాయి, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ రాజకీయంగా ఘాటు విమర్శలు చేస్తేనో, లేదు మీకు బాధ కలిగించే విమర్శలు చేస్తేనో, మీ అధికారం రాగానే పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి వేధించాలనుకోవటం మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణిని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు, పోలీసు వారికి కూడా నేను ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నా. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా అని వారు చెప్పినట్టుగా తప్పుడు కేసులు మీరు రిజిస్టర్ చేసి ఆగమేఘాల మీద వెళ్ళి అరెస్ట్ చేసి, నిన్న సరే వర్ధన్ అనే అతను మీకు ఇచ్చాడు, ఎవరు? అరుణ్ అనే అతను, వర్ధన్ కాదు అరుణ్, ఎవరు? మన ముదునూరి సత్యవర్ధన్ యొక్క తమ్ముడు ఇస్తే దానిలో వాస్తవం ఉందా లేదా తెలుసుకుని విచారణ చేసి అప్పుడు అరెస్ట్ చేయాలి. ఇచ్చిన మరుక్షణమే వెళ్ళి అరెస్ట్ చేశారంటే ఈ కంప్లైంట్ కూడా మీరే వారిని బెదిరించి తీసుకున్నారని అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. 4 రోజులు పోయిన తర్వాత, హాట్నెస్ తగ్గిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. పోలీసులు ఏదైనా చేయకూడని పనులు, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఇరుక్కునేది చివరికి పోలీసు వారే తప్ప రాజకీయ నాయకులు కాదనే విషయాన్ని కూడా పోలీసులు గమనించాలని,
వల్లభనేని వంశీని ఎంత ఇబ్బంది పెట్టినా అంత తేలిగ్గా లొంగేటటువంటి వ్యక్తి కాదని, ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగిన వాడనే విషయాన్ని తెలుసుకోవడానికి మీకు కొద్దిగా సమయం పడితే పట్టవచ్చును. కానీ కక్ష సాధింపు చర్యలు లేవంటూనే మీరు కక్షలు సాధించేటటువంటి కార్యక్రమం లోకేష్ లాంటి వారు చేస్తున్నారు. ఇప్పటికైనా లోకేష్ బాబు గారు, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత అయినా నీ మనసు శాంతిస్తుందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. దీనికి మూల్యం చెల్లించడానికి లోకేష్ బాబు గారు, వాళ్ళ తండ్రి గారు రాబోయే కాలంలో సిద్ధంగా ఉండాలని కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold, like, subscribe, and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.